అదేవిధంగా తాటిగూడలోని హనుమాన్ ఆలయం వద్ద దేవి అమ్మవారి మండప సన్నిధిలోనూ సామూహిక కుంకుమార్చన పూజలు వైభవంగా జరిగాయి. వేద పండితుల వేద మంత్రాల నడుమ మహిళా భక్తులు ప్రత్యేక పూజాది క్రతువులతో అమ్మవారిని పూజించారు. ప్రతిరోజు నిర్వహిస్తున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆ ప్రాంతంలో భక్తిభావం వెల్లివిరుస్తోంది. భక్తుల రాకతో కోలాహలం నెలకొంటుంది. తమ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకొని ఈ కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. చేతులు మెల్లిగా తీసేయండి. ఓం తదంగ కలశంలో నీళ్లు మీ పూజా వస్తువులు ఏవైతున్నాయనే చేవ గోదావరి అని మంత్రం చెప్పుకున్నాము. అంటే మన కలశంలో మనం ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తాము. వాళ్ళండి పళ్ళు, కొబ్బరికాయలు, సర్వపూజా ద్రవ్యాలు మీ పైన కూడా చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్షేతో తదంగత్వేన. ముందుగా విఘ్నేశ్వర గణపతి వినాయక చవితి రోజు మనం చదువుకుంటాము. గణపతి అంటే మీ ముందర మనం ముందుగా ఆ గణపతి పోకకి అక్షం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఓం శ్రీ మహాగణపతి. ఇది చిన్నగా మంగళమూర్తే నమః. శ్రీ మాత్రికి వస్త్రం పెట్టుకోండి. వస్త్రార్థే వస్త్రం వారికి కుంకుమ పెట్టండి, పసుపు పెట్టండి, గులాలుంటే అది కూడా పెట్టండి. సమర్పయామి హర్షూణాన్ సమర్పయే దేవతాభ్యో నమః. ఉంటే పెట్టుకోండి. ఓం శ్రీ ఎర్రపూలు ఉంటే మెల్లగా పైన మాకు రెండు అందిస్తారా పెట్టుకోవాలి. గణపతి దేవత పుష్పాని. ఓం శ్రీ మహాగణపతి దేవత మంగళమూర్తయే నమః. పూలు పెట్టేసి ఓం అతః గణపతికి అందరూ కొన్ని చేతులు అక్షంతలు పెట్టుకోండి. ధూపమాగణపతి స్వామి వారికి ధూపం ఇచ్చుకోండి. ఆమె మంగళమూర్తయే చక్ర నైవేద్యం పెట్టండి. శనకరా నైవేద్యం నవేదయామి. ఓం శ్రీ మహాగణపతి దేవత మంగళమూర్తయే నమః.